Mithila, Namaste. Nenu mi Chitaluri. Welcome back to Chitaluri Talk. In the course of Chitaluri Talk, today I would like to introduce a peculiar words which are very essential in our daily conversation. అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక వర్డ్ గురించి మీకు చెప్తాను. అది 3 ఫామ్స్లో ఉంటుంది. 3 డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి ఆ వర్డ్కి. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దట్ వర్డ్ అనమాట. అదేంటంటే సమ్ టైమ్, SOME, సమ్ TIME, టైమ్. సమ్ టైమ్ ఒకటి, మళ్ళీ దానికి ఎస్ చేస్తే సమ్ టైమ్స్ ఇంకొకటి. మరొక వర్డ్ ఏంటంటే సమ్ టైమ్, అంటే సమ్కి టైంకి మధ్యలో గ్యాప్ అనమాట. ఇట్లా సమ్ టైమ్స్ సమ్ టైమ్. చూసారా, సేమ్ వర్డ్ 3 ఫామ్స్లో ఉంది మనకి. ఈ 3 ఫామ్స్కి ఒక్కొక్క ఫామ్కి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఈజ్ దేర్. దట్ ఈస్ ద పాయింట్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్ అండి. ఇట్స్ బ్యూటిఫుల్ కదా లాంగ్వేజ్. ఎంత బ్యూటిఫుల్ చెప్పండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సమ్ టైమ్, సమ్ టైమ్స్, సమ్ టైమ్. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ వర్డ్స్. లెట్ us say that. Sometime. First, I would like to tell sometime, about sometime. SOMETIME, sometime. Sometime, what is the function of this word sometime? Ante, not specific. This means not, the word sometime means not specific. There is no specific point of time. It doesn't refer a specific point of time. Not specific. Sometime means not specific. I will visit your home sometime. I will come to your house sometime. I tell you sometime. I'll give you sometime. I'll meet you sometime. చూడండి, ఐ విల్ మీట్ యూ సమ్ టైమ్ అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి నేను మిమ్మల్ని కలుస్తానులేండి అని చెప్పడం. ఐ విల్ మీట్ యూ సమ్ టైమ్. ఐ విల్ మీట్ యూ సమ్ టైమ్ అంటే సమ్ టైమ్ అంటే దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ టైమ్. ఐ కాంట్ సే దాట్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ యూ, బట్ డెఫినెట్లీ దర్ ఈజ్ ఎ ఛాన్స్ టు మీట్ యూ సమ్ టైమ్, సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. దట్ ఈజ్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ దట్ ఈజ్ నో డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎప్పుడో ఒకసారి మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది, కానీ అది ఎప్పుడు అనేది ఇట్స్ నాట్ మెన్షన్ స్పెషల్లీ. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ మెన్షన్ ఆఫ్ టైమ్ హియర్. ఇది సమ్ టైమ్ యొక్క మీనింగ్. ఐ విల్ మీట్ యూ సమ్ టైమ్. ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సమ్ టైమ్. ఐ విల్ టెల్ యూ సమ్ టైమ్. ఐ విల్ విజిట్ యువర్ హౌస్ సమ్ టైమ్. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ సమ్ టైమ్. ఐ విల్ అటెండ్ ద మీటింగ్ సమ్ టైమ్. అంటే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ టైమ్. సమ్ టైమ్, ఎప్పుడైనా ఏదో ఒకసారి ఏదో ఒక టైంలో డెఫినెట్గా నేను మిమ్మల్ని మీట్ అవుతాను, మీ మీటింగ్కి వస్తాను, మీ ఇంటికి వస్తాను, మీ ఊరు వస్తాను, ఇట్లా చెప్పడం అనమాట. దాన్ని మనం సమ్ టైమ్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. ఇక నెక్స్ట్ వర్డ్, రెండో వర్డ్ ఏంటంటే సమ్ టైమ్స్. SOMETIMES, సమ్ టైమ్స్. ఎస్ ఒకటి యాడ్ చేసాం. ఇందాకది సమ్ టైమ్, ఇది సమ్ టైమ్స్. సమ్ టైమ్స్. I sometimes go to the park. I sometimes go to the park. అంటే నేను కొన్నిసార్లు, అంటే చాలాసార్లు, ఎక్కువసార్లు నేను పార్కు వెళ్తూ ఉంటాను. అంటే ఇక్కడ సమ్ టైమ్స్కి మీనింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్లీ అని అర్థం, ఆఫ్టెన్ అని అర్థం, అంటే తరచుగా అని అర్థం. I sometimes go to the park. I sometimes go to the beach. I sometimes visit a zoo. I sometimes attend the museum. I sometimes attend the meeting. I sometimes go to a museum. I sometimes visit Delhi. అంటే తరచుగా, ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెన్సీ, టు సే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యువర్ యాక్షన్స్, టు వేర్ యు ఆర్ గోయింగ్ టు విజిట్ ఎనీథింగ్ ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ. దాన్ని మనం సమ్ టైమ్స్ అంటే సమ్ టైమ్స్ అంటే ఫ్రీక్వెంట్లీ అని అర్థం. కాబట్టి ఐ సమ్ టైమ్స్ గో టు ద పార్క్. ఐ సమ్ టైమ్స్ గో టు ద బీచ్. అంటే నేను కొన్నిసార్లు బీచ్కి వెళ్తూ ఉంటాను, కొన్నిసార్లు చాలా తరచుగా బీచ్కి వెళ్తూ ఉంటాను. ఐ సమ్ టైమ్స్ వాచ్ మూవీస్. ఐ సమ్ టైమ్స్ వాచ్ మూవీస్. నేను తరచుగా మూవీస్, అంటే ఐ ఆఫన్ వాచ్ మూవీస్ అని అర్థం. అంటే నేను తరచుగా మూవీస్, అంటే ఫ్రీక్వెంట్లీ మూవీస్ వాచ్ చేస్తూ ఉంటానని చెప్పడానికి ఐ సమ్ టైమ్స్ watch movies. I sometimes take coffee. నేను తరచుగా కాఫీ తీసుకుంటాను.
I sometimes take coffee. I sometimes take coffee. ఇట్లా తరచుగా నేను కాఫీ తీసుకుంటాను అని చెప్పడం. సమ్ టైమ్స్ యొక్క మీనింగ్ అదనమాట. అర్థమైంది అనుకుంటారు. అట్లా అనమాట. అంటే ఎంత మీనింగ్ చూడండి, ఒక్క లెటర్ డిఫరెన్స్ తోటి దట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్డ్స్. దిస్ ఈజ్ అ మ్యాజిక్ ఆఫ్ ఇంగ్లీష్ రియల్లీ టు సే దాట్. ఇంకొక వర్డ్ ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ సమ్ టైమ్. అంటే సమ్కి SOME సమ్కి TIME టైంకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సమ్ టైమ్ గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ సమ్ టైమ్ he becomes calm. Now he is angry. Now he is in anger mode. Now he is looking so angry. But after some time, he will become calm. After some time, and it shows, it refers period of time. After a period of time, అంటే కాసేపటి తర్వాత, కొద్ది సమయం తర్వాత అతను కామ్ అయిపోతాడు అనే సందర్భంలో మనం ఆఫ్టర్ సమ్ టైమ్ సమ్ తర్వాత గ్యాప్ ఇస్తున్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ బికమ్ కామ్. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ బికమ్ కామ్ అంటే ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ బికమ్ కామ్. అతను శాంతంగా ఉంటాడు. ఇప్పుడు కోపంగా ఉన్నాడు కానీ కాసేపటి తర్వాత అతనే కూల్ అయిపోతాడు అని చెప్పడం దాని ఉద్దేశం. అంటే ఇక్కడ సమ్ టైమ్ అనే దానికి అర్థం పీరియడ్ ఆఫ్ టైమ్ అనమాట. You will get after some time what you wanted. You will get after some time what you wanted. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది after some time you will get it. You will get it after some time. You will get it after some time. Some time అంటే after a period of time you will get it sure అనమాట. అంటే కొంత సమయం తర్వాత నువ్వు అది తిరిగి పొందగలవు, నీకు అది వస్తుంది, నీ చేతికి అది అందుతుంది అర్థం. యూ విల్ గెట్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. గుర్తుపెట్టుకోండి, సమ్కి టైంకి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఆ వర్డ్కి సమ్కి టైంకి మధ్యలో గ్యాప్ ఉంటే కనుక సమ్ టైమ్ అన్నప్పుడు ఇట్ రిఫర్స్ పీరియడ్ ఆఫ్ టైం. గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఒక వర్డ్ తోటి మనం ఒక లెటర్స్ డిఫరెన్స్ తోటి, ఒక లెటర్ డిఫరెన్స్ మేక్స్ ఎ లాట్. దట్స్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. చూసారు ఎంత గొప్పగా ఉంది ఈ వర్డ్ యొక్క నిర్మాణం. ఇట్లాంటివి కూడా మనం తెలుసుకుంటే ఏంటంటే వీ స్టార్ట్ లవింగ్ ఇంగ్లీష్ లైక్ ఎనీథింగ్. we'll be enchanted by looking at the beauty of a specific functional words like this. కాబట్టి స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఈ సమ్ టైమ్స్లో ఉంది. ఇది చాలామందికి తెలియదు. తెలుసుకొని దీన్ని మనం యూజ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. So friends, that's the beauty of the word sometime. Okay, so I hope you all understood well. So that's all for today, and that is the beauty of the vocabulary, and that is the beauty of the vocabulary which is very, very essential in our daily conversation. I hope you must be enjoying my videos here. So watch my videos regularly, frequently, and very often. Definitely you will acquire the beautiful spoken English skills. Love you all once again. This is your Chittaluri. Have a nice day.